జై గురుదత్త. భగవద్గీతలో భగవానుడు ఆత్మతత్వ ఉపదేశాన్ని ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, అందరు జీవుల యొక్క దేహాలలో ఉన్న ఈ దేహధారి అయిన ఆత్మ ఏనాటికి చంపటానికి సాధ్యమైనది కాదు. అందువలన సమస్తమైన జీవులను గురించి నీవు దుఃఖించుటకు తగవు. అంటే ఈ శ్లోకం ద్వారా భగవానుడు సమస్త జీవుల యొక్క జనన మరణ సన్నివేశాలలోనూ జరిగే మార్పులన్నింటినీ కూడా సాక్షిభావంతో దర్శిస్తూ ఉండటం నేర్చుకోమని మనకి పరోక్షంగా బోధిస్తున్నారు. జై గురుదత్త. భగవానుడి ఉపదేశం ఇలా కొనసాగుతుంది.